నేను చెప్పేది చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఏప్రిల్ లో జరిగిన ఐసీఎన్ చాలా కాంట్రవర్సీగా జరిగింది. ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ ఇన్హాన్స్డ్, న్యాచురలే కాదు ముందు ఫేక్ గా దొరికిపోయారని చెప్పేసి చాలా మంది ఐసీఎన్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని మాత్రమే గెలిపిస్తుంది, నార్మల్ గా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని, మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళకి మెడల్స్ ఇవ్వరని చెప్పేసి. ఇలాంతా న్యాచురల్ కాదా, ఐసీఎన్ మంచి షోవా కాదా అని చెప్పేసి తర్వాత మాట్లాడదాం. బట్ లాస్ట్ ఇయర్ నేను ఐసీఎన్ ఎందుకు ఆడలేదు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది నా యంగర్ సెల్ఫ్ కి చెప్తున్నట్లు. అంటే లైక్ నేను ఎందుకు మానేశాను, నేను ఎందుకు కంపీట్ చేయాలనుకోలేదు ఆ టైంలో. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీఎన్ మనం అందరం ఎందుకు ఆడాలనుకుంటున్నాం. నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారు ఐసీఎన్ వెళ్ళి ఆడారు అండ్ విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని అడిగిన సింపుల్ క్వశ్చన్ ఏంటి తెలుసా, నేను ఎందుకు ఆడావు. సో వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఇన్స్టాలో మంచి ఫేమ్ వస్తుందని, ట్రెండింగ్ ఉంది, ఇన్ని థింగ్స్ గుర్తుపెట్టుకుందాం. అండ్ అది హైప్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, మనం అది చూడగలం. సింపుల్ గా ఐసీఎన్ కాంపిటీషన్ చూస్తే చాలా మందికి గోల్డ్ వస్తుంది, లైక్ చాలా మందికి. ఎవరిని అడిగినా కూడా నేను ఐసీఎన్ గెలిచాను అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటిది, జిమ్ జాబ్ వస్తుంది, అరే నేను ఐసీఎన్ లో కంపీట్ చేశానని అంటే. అండ్ ఆ టైంలో మనకి ఎక్సైట్మెంట్ వస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ర్యాపిడ్ గా పెరుగుతున్నప్పుడు, డే సిరీస్ తీసేటప్పుడు అరే ఇదేదో షార్ట్ కట్ లో ఉంది, ఇట్లా మనం ఆడితే తొందరగా రీచ్ అవ్వచ్చేమో, తొందరగా గెలవచ్చేమో, ఈజీ మెడల్ వచ్చేలా ఉంది కదా, మంచి హైప్ వస్తుంది, మంచిగా నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు వస్తాయి కదా అని చెప్పేసి సింపుల్ గా సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లో. బట్ ట్రూత్ నేను రియలైజ్ అయింది ఏంటిదంటే, ఫస్ట్ థింగ్ లాస్ట్ ఇయర్ నీ దగ్గర మనీ లేవు షేక్, ఒకటి మెయిన్ రీజన్. అండ్ ఇంకోటి వచ్చేసి క్లారిటీగా తెలుసు నీకు, నువ్వు దీన్ని కాంపిటీషన్ కింద ఆడట్లేదు, నువ్వు ఈజీ గ్రోత్ గురించి ఆడుతున్నావు. ఇది నాకు నేనే చెప్పుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే ఉండే నా మైండ్ సెట్, అరే మనీ చాలా ఇబ్బంది అవుతుంది, మనం ఇప్పుడు అప్పు చేసి పెట్టేద్దాం దీనిపైన, తర్వాత ఇన్స్టాగ్రామ్ గ్రోత్ రాగానే దాని నుంచి డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. నా టైప్ కాదు అది అసలు నేను కాదు. నేను డేవిడ్ గోగిన్స్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేశాను ఐ ఫీవర్ లో, అది కూడా 2 days నిద్ర లేనప్పుడు 2800 అరౌండ్ అలా చేసి ఫెయిల్ అయ్యాను నేను. 11 hours స్ట్రీమ్ నడిపాను నేను. బట్ మనీ కోసం ఆడేద్దాం అని అనుకున్నాను తర్వాత. అండ్ ఇంకోటి ఏంటిదంటే, మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్ కూడా నా కండిషన్ బాగానే ఉంది ఐసీఎన్ గురించి ప్రెప్ చేసినప్పుడు. సో ఇప్పుడు నా కండిషన్ చూడండి, ఇప్పుడు కూడా బెటర్ అవుతుంది. మేబీ ఫస్ట్ వస్తాను, గోల్డ్ తెచ్చేస్తాను, ప్రో కార్డ్ వస్తుంది అని చెప్పేసి చెప్పను నేను, బట్ నేను టాప్ ప్లేస్ లో వస్తాను 100% నాకు అనిపిస్తుంది. మీరు చూడొచ్చు నా ఫిజిక్ ని. అండ్ ఇంకా 5 months టైం ఉంది, ఈజీగా బెటర్ కండిషన్ లోకి వెళ్ళగలను, ఇంకా మంచిగా బెటర్ కోచ్ ఉన్నాడు కాబట్టి. బట్ సింపుల్ నేను ఆగస్ట్ షో ఆడట్లేదు, సెప్టెంబర్ లో జరిగే దుబాయ్ WNBF షో ఆడుతున్నాను. ఈ WNBF అనేది ప్యూర్ న్యాచురల్ షో అని చెప్పేసి విన్నాను. అండ్ దీంట్లో ఉన్న మనీ దానికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక పాస్పోర్ట్ కావాలి, ఎందుకంటే ఇది దుబాయ్ లో జరుగుతుంది కాబట్టి. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటి తెలుసు, ఐసీఎన్ కి వెళ్ళా 2-3 లక్షలు పెడతావు, ఖర్చు అవుతుంది, నీకు ఏ స్పాన్సర్స్ లేరు, ఎవరు లేరు, పుల్అప్స్ చేసేటప్పుడే లేరు. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి షోలో నువ్వు ఆడితే దానికంటే ఇంకో 2 lakhs పెట్టుకొని, ఒకవేళ లాస్ట్ మినిట్ లో నీకు మనీ ప్రాబ్లం వస్తే నేను ఆడినా, మీరు అప్పు చేసి పెట్టారు అనుకో, ఫెయిల్ అయ్యారనుకో, మీరు ఫైనాన్షియల్లీ చాలా కిందకి వెళ్ళిపోతారు. అండ్ మెయిన్లీ మీరు లాస్ ని ఎలా తీసుకుంటారు, మీ ఫ్యామిలీకి ఏం చెప్తారు, మీ అంతలు మీరు ఎలా ఉంటారు. ఈ ఐసీఎన్ కానీ ఏ WNBF షో కానీ ఏదైనా కానివ్వండి, ఓడిపోతే మీ లాస్ మీ పైన పడుతుంది. చాలా మంది లాస్ ని తీసుకోలేరు అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అరే లైఫ్ లో నేను అన్సక్సెస్ఫుల్, లైఫ్ లో నేను ఏం చేసినా సక్సెస్ గాను, ప్రతి షోలో ఓడిపోతాను, ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, అక్కడ ఫ్రాడ్ జరిగింది, కంప్లైంట్స్ ఉంటాయి. అరే వీళ్ళంతా ఫేక్ నాటిస్, న్యాచురల్ కాదు, వీళ్ళు న్యాచురల్ కాదు, ఎందుకు ఆడుతున్నారు, నువ్వు ఎందుకు ఆ కాంపిటీషన్ కి వెళ్ళావు, అసలు నీకు తెలుసు ఫేక్ నాటిస్ వస్తారని చెప్పేసి ఎందుకు వెళ్ళావు మరి, కంప్లైంట్ చేయడానికి కాదు కదా బ్రో. దట్స్ నాట్ అన్ అచీవ్మెంట్, ఓకేనా. ఐసీఎన్ అచీవ్మెంట్ కాదు, ఎందుకంటే లైఫ్ లో చాలా థింగ్స్ ఉన్నాయి నువ్వు నేర్చుకోవాల్సింది, చేయాల్సింది. అండ్ మన ఇండియన్స్ ని రీసెంట్ గా ఒకటి ఎలా జడ్జ్ చేశాడు తెలుసా, బాడీ బిల్డర్స్ ఇండియన్ నుంచి ఎవరు లేరు, గుడ్ జెనెటిక్స్ ఎవరికి లేవు, ఒలింపియా స్టేజ్ మీదకి ఎక్కే అంత అంట. బ్రో ట్రై చేయండి బ్రో, అట్లీస్ట్ ట్రై చేయాలి. నేను ఏం బీకలేదు చెప్తున్నా కదా, నా లైఫ్ లో ఏం బీకలేదు. బట్ నేను ఏదో చిన్న స్టేజ్ కి వెళ్ళి ఆడేసి వచ్చేసి నార్మల్ గా ఉండాలని లేదు. ఇన్ కేస్ నేను కంపీట్ చేస్తే నాకు సీరియస్ ప్లేస్ లోనే కంపీట్ చేయాలని ఉంది, నా లెగసీని నేను చూపించుకోవాలని ఉంది. మీరు కూడా అలానే అవ్వాలనుకుంటున్నాను. మీ లెగసీ గుర్తుండాలి, ప్రతి ఒక్కరికి గుర్తుండాలి, ప్రతి ఒక్కరికి నేను చూసే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, 1% లో ఉండాలరా. అండ్ నేను చాలా మంది ఇన్హాన్స్డ్ బాడీ బిల్డర్స్ తో ట్రైన్ చేసినప్పుడు వాళ్ళ కోరిక ఏంటి తెలుసా, నా లైఫ్ లో ప్రో కార్డ్ వస్తే చాలరా, ప్రో కార్డ్ వచ్చి చనిపోయినా పర్లేదంట. బ్రో నీ లైఫ్ ని నువ్వు రిస్క్ చేస్తున్నావు, కంపీట్ చేస్తున్నావు, ప్రో కార్డ్ వచ్చి చచ్చిపోవడం ఏంటి బ్రో, అది నిజంగా సీరియస్. ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకొని ఉంటున్నామా మనం అంతా. ఆ స్టేజ్ ఎక్కి చచ్చిపోతే చాలు, ఆ స్టేజ్ ఎక్కి సెకండ్ వస్తే చాలు, ఆ స్టేజ్ ఎక్కి థర్డ్ వస్తే చాలు. మనం ఎక్కామంటే డామినేట్ చేయాలి. మేబీ ఈ రోజు ఓడిపోవచ్చు, తర్వాత ఓడిపోవచ్చు, ఈ సంవత్సరం ఓడిపోవచ్చు, నెక్స్ట్ ఇయర్, బట్ ఏదో ఒక రోజు వస్తుంది, నీ హార్డ్ వర్క్ అంతా పే చేస్తుంది. నేను 5 years నుంచి యూట్యూబ్ చేస్తున్నాను అండ్ ఈ 5 years లో నేను ఏ రోజు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, అరే నేను చాలా కష్టపడిపోయాను నాకు సక్సెస్ రాలేదని చెప్పేసి. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటిదంటే, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. 100% ఎఫర్ట్స్ పెట్టు, ఇంకా పెట్టు, స్లీప్లెస్ నైట్ 5 hours ఇంకా పెట్టు ఎఫర్ట్స్ పెట్టు. ఏం తప్పు అవుతుంది, స్మార్ట్ గా లేవా, ఏం తప్పు అవుతుంది ఆలోచించు. సో సింపుల్ గా లిజన్ మామ, ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, వద్దు అనట్లేదు, మీ ఇష్టం. ఐసీఎన్ ఆడతారా, WNBF ఆడతారా, ఏ షో అయినా ఆడండి, అది మీ ఇష్టం. బట్ మనీ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. లైక్
లైక్ మన దగ్గర మనీ లేనప్పుడు రిటర్న్స్ వస్తున్నాయా? నా కండిషన్ చూడండి, నేను లైక్ స్వెట్ చాలా వస్తుంది, ఏసీ లేదు, ఏం లేదు, ఇదే రూమ్ లో వీడియోస్ తీస్తున్నాను, బట్ ఫకింగ్ టైర్డ్. నేను చాలా వీసా కూడా రాలేదు నాకు. ఇంకా నాకు రియల్ గా ఆడాలని ఉంది, అక్కడ ఉన్న పీపుల్ ఎలా ట్రైన్ చేస్తారో చూడాలని ఉంది. బ్రో ఆలోచించండి బ్రో ఒకసారి, ఐసీఎన్ కాదు WNBF, లైక్ వరల్డ్ లో డిఫరెంట్ కాంపిటేటర్స్ ఎలా ట్రైన్ చేస్తారు, వాళ్ళ మెథడ్స్ ఎలా ఉంటాయి, చాలా యూనిక్ ఉంటుంది, వాళ్ళు ట్రైన్ చేసే వేస్ ఎలా ఉంటది. అండ్ నువ్వు మనీ కోసం ఫాలోవర్స్ గురించి ఆడితే నువ్వు ముందే ఓడిపోయినట్లు మామ, అదొక్కటైతే గుర్తుపెట్టుకో. అందుకే మామ నేను ఐసీఎన్ షో ఆడలేదు. ఎప్పుడు వాళ్ళు ఐసీఎన్ షో పెట్టినా కూడా ఇట్లా ఫేక్, ఇది రియల్ కాదు, వీళ్ళు నాటీ కాదు అని చెప్పేసి ఎప్పుడు కాంట్రవర్సీ వచ్చిన ఒక స్టోరీ పెడుతున్నారు వాళ్ళు. నేను చూసాను ఎలా అంటే ఐసీఎన్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇట్లా ఫేక్ నాటీస్ దొరికారు మాకు, 5 members టెస్ట్ చేసామని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈస్ బిజినెస్ బ్రో. ఓపెన్ చెప్తున్నా కదా, సేల్స్ 10,000 ఒక్క స్టేజ్ ఎక్కాలంటే 10,000 ఫకింగ్ 10,000. అది నీకు ఎక్కువ కాదేమో, బట్ నాకు చాలా ఎక్కువ. ఇప్పుడున్న కండిషన్ లో లైక్ నేను 10,000 ఎర్న్ చేయాలంటే మంత్ అంతా కూర్చోవాలి. బిగ్ బ్రదర్ కింద మీకు అదే సజెషన్ ఇస్తున్నాను. లైక్ ఈవెన్ WNBF అయినా కూడా దుబాయ్కి వెళ్ళి అంత దూరం వెళ్ళి ఆడితే నాకేమైనా ప్రాఫిట్ ఉందా అంటే వాళ్ళకే ప్రాఫిట్ ఉంది. అంత మనీ పెడుతున్నాం, అంత మనీ పెట్టి ఆడుతున్నాం మనం, దీని నుంచి వచ్చే రిటర్నే లేదు. బాడీ బిల్డింగ్ అలాంటి స్పోర్ట్స్. ఈవెన్ నువ్వు ఒలింపియాలో చూడొచ్చు బ్రో కాంట్రవర్సీస్. మైక్ మెంజర్ అని చెప్పేసి ఓల్డ్ బాడీ బిల్డర్, చాలా ఫేమస్ అతను, సైన్స్ ఎక్స్పర్ట్ అతను. అండ్ ఇక్కడ ఎర్నాల్డ్ కంబ్యాక్ ఇచ్చినప్పుడు మైక్ మెంజర్ చాలా గ్రేటెస్ట్ ఫిజిక్ ఆఫ్ ఆల్ టైమ్ లో ఉన్నాడు అతని లైఫ్ లో, బట్ ఎర్నాల్డ్ టాప్ 1 వచ్చాడు. అతను గుడ్ కండిషన్ లో లేకపోయినా మూవీస్ నుంచి రిటర్న్ వచ్చి షో గెలిచేసాడు. ఎర్నాల్డ్ పొలిటికలీ పవర్ఫుల్, ఎర్నాల్డ్ బాగా స్మార్ట్, స్పాన్సర్షిప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆ టైంలో. అండ్ ఇంకోటి నువ్వు నమ్ముతున్నావా, లైక్ ఈ వరల్డ్ లో నిజంగా హార్డ్ వర్క్ చేస్తే నువ్వు గెలవచ్చు అని చెప్పేసి వాళ్ళు పెద్ద బాడీ బిల్డర్స్ సెకండ్ వచ్చినప్పుడే జడ్జ్ చేయలేదు బ్రో. ఎందుకంటే వరల్డ్ ఇలా రన్ అవుతుంది అని తెలుసు. ఎవరైతే స్మాల్ ఫ్రైస్ ఉంటారో ఈ వరల్డ్ లో, చిన్న వాళ్ళు బ్రెయిన్లెస్ పీపుల్, వాళ్ళు మాత్రమే కంప్లైంట్ చేస్తారు, ఇది జరగలేదు ప్రాపర్ గా, అది జరగలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు. అసలు ఎవడాడమన్నాడు నిన్ను? ఉన్న ఒకటే లైఫ్, కంపీట్ చేస్తే రియల్ గా కంపీట్ చేయండి. ఎక్స్పర్ట్ ఇన్ పీడీస్, ఎక్స్పర్ట్ ఇన్ బాడీ బిల్డింగ్, ఎక్స్పర్ట్ ఇన్ డైట్. వాడు చేసిన సర్టిఫికేషన్ ఏం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా 3-4 years 2 years ఉంది బ్రో. నేను ఆల్మోస్ట్ 4.5 years నుంచి ట్రైన్ చేస్తున్నాను. ఏ సర్టిఫికేషన్ చేశాను నేను. అండ్ నాకే కొన్నిసార్లు వీడియోస్ గురించి చెప్పాలంటే చాలా సార్లు రీసెర్చ్ చేయాల్సింది ఉంటుంది, చాలా ఎక్కువ సార్లు. ఓకే ఇది రైటా రాంగా, ఇది ఎంత మందికి పడుతుంది, ఎన్ని సైంటిఫికల్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి. ఐసీఎన్ గెలవగానే మొత్తం లైక్ అర్థం అయిపోయింది అనుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ బ్రో. మనం ఇంకా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాం. నేనైతే అదే స్టేజ్ లో ఉన్నా. మీరు లైక్ ఫైనల్ స్టేజ్ కి వెళ్ళిపోయారేమో కానీ మనీ గురించి చాడకండి, వద్దు, అసలు వద్దు. కంపీట్ చేయండి మీరు ప్యాషనేటెడ్ గా ఉంటే. అరే మీకు బాడీ లేకపోయినా కూడా అంత మంచిగా నేను కంపీట్ చేయాలనుకుంటున్నాను, నా లిమిట్స్ నేను చూద్దాం అనుకుంటున్నాను అంటే హ్యాపీగా కంపీట్ చేయండి. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిజన్ అది, మీరు ఫైనాన్షియల్ గా బాగుంటే. అండ్ నేను చెప్పినవన్నీ మీరు అగ్రీ చేస్తారా లేవా అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఆగస్ట్ షో ఆడాలి అయిపోతున్నాడు అంటే అతనికి ఈ వీడియో 100% షేర్ చేయండి. ఇది ఎవరికైనా వెళ్ళిపోతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఫైనల్లీ మీరు కొత్తగా నన్ను చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్.